గౌరమ్మా గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? నేనమ్మా నేనేనమ్మా. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? ఏ పాట మాకు జోరుగా ఉంది. పాట ఆటోలో పడ్డట్టుందే. ఆటో అదిరిపోతాను. వాడు వాడి అడిగి తప్పగా ఉంది. వాడు వాయించాడు తప్పు 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 తప్పు. అది నువ్వు వాయించావు. ఏమి నాదం ఏమి నాదం. ఠా ఠా అంటూ నా గుండెల మీద గుద్దినట్టు. అయ్యో బాబాయ్, దొరదగుండాలు తీసింది ఏంటిది? వాడు అసలు నీ పక్కన నిలబడలేడు. నువ్వేదో వాడు వాడని వెంట పడుతున్నావు. కానీ ఇంకెందుకు? మొన్న నువ్వు నిలసరిగా నా మూడు ఎవరని అడిగా. సరే, అర్థం కాలేదు వాడికి. అసలు ఇప్పుడు కాదు, ఈ జన్మలోనే అర్థం కాదు. అదేమన్నాడు అడగనా? మావయ్యో నా మొగుడెవరయ్యా? ఎవరయ్యా వేరెవరయ్యా? మావయ్యో నా మొగుడెవరయ్యా? మావయ్యా మావయ్యో మావయ్యా. దీనికి ఇరుడు ఇది కాదు. లెక్క తర్వాత చూస్తున్నాం. 10 రూపాయలు పెట్టి ఆవుపాయ ఎట్టుకు తీసి ఒళ్ళంతా పట్టి చేస్తారు. ఏమి సరిపెట్టం ఆవుపేడ అసలు తట్టుకోలేరు బాబు. బాబు అమ్మాయి గారు పిలిపించారట. అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోగలరా? తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నానేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకెంత గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు. నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. అసలా అది కాదు. అమ్మాయి గారు పుట్టబోతున్నారు. ఆరిని రేవు దాటించాలా, అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవిరా. కవి విధిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఎరికోలేడేగా. అయితే నేను ఆ కాళిదాసు నేనే. కవిత్వం వచ్చేసినాక అదే ఇదే బాగాలేదని మళ్ళా గొర్రెలు గొర్రెలు కోసం ఇష్టపట్టారు. నవ్వుతారేంటి? నిజమయ్య గారు ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందర సూర్య రంపు సారో అడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందర సూర్య తొడగారో కల్లాక. పాట కానీ ముసల్లాగా అయిపోయావు. కట్టేతావా? మరి ఒంట్లో ఓపిక లేదురా. నువ్వు ఉండవా? ఇది కాస్త సురుగ్గా సరం తగలాలా? కానీ నీ సురికేంటే చూస్తాలే. అదే పాడు ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. సరిగా కూర్చో. ఏంటా రాజుకు దర్శనలాగా తొందరగా కానీ నాతో పనుంది. ఎట్టా కాస్త వస్తుందంటే ఏపో ఎక్కడన్నారు రుద్దద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో. గోదావరి తల్లి నేను దీపెట్టినాగా దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు.
అహాయ్ మావా చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా మర్చిపోయా ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది హాయ్ బుల్లి బాబాయి అత్త కాదు ఎత్తుకు రాడచ్చు అబ్బా, ఎంత ఆశ ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయ్ మహంతుడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా కావాలంటే ఎవరు అడుగు ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసా అంతా గోదావరి తల్లికే తెలవాలి వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరు తిరణాలకి అక్కడ గాలికి పెరిగాడు గాలికే పెరుగుతున్నాడు అయితే గాలిమావ అన్నమాట గాలిమావో ఓ గాలిమావా నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు నాకే మా అవ్వ ఉందిగా అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా ఉన్న ఆశ ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగానేనా బాగున్నావురా ఏరా నీ పుట్టినరోజు కదా ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు వంటలా దంచేసా అమ్మాయి గారు కోడి కూరమ రొయ్యలేపుడు చేపల పులుసు వంకాయ పచ్చడి దోసకాయ పప్పు పెరుగు ఊరగాయ పెరుగు ఊరగాయ కూడా వండావా పెరుగు అమ్మాయి గారు పాయసం పాయసం పాయసమే ఏది చూడండి అమ్మో మంచోరే మా వంటలన్నీ మీరు చూడకూడదు ఏ మడా వద్దు అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి అండి తీసుకొస్తానండి సూత్రుడు ఏంటా మాట్లాడు పండగలం అయితే వద్దు నేను తిన్ను చిక్కిపోయి చచ్చిపోతాను పో పో ఎంతాశ మామా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా వాసిపోయా నువ్వు నా చేతులు ఎడతావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండా ఆ గోదావరి సత్యగా చెప్తాండా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా లేకుంటే సచ్చిన సావను చూసుకో కావాలంటే ఏం చేయగానే కూర్చు తప్పరా వద్దు మా అమ్మ కదూ ముళ్ళు కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపించరా చలమావ రాయే జాబిల్లి రాయే గోధుమ రాయే ఆమెకి తీరికేలా అనుకున్నా కానీ ఆ పడవలో టిపిలో ఉంది పట్టుకురా అవును గాని మావా ఏం తెచ్చా ఏం తెస్తానా మామూలే జొన్నకూడు మిరపకాయ ఉల్లిపాయన్ను అంతేనా మరే మరేం పట్టుకొస్తారా తలసానమ్మ గారికి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్యే బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా కొనలే మావా లక్షణంగా తింటాం గొప్ప చూడరా నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా మావా ఏమమ్మా అమ్మాయి గారు ఏమిట్రా ఏటిలా ప్రకటించా అది కాదు అమ్మాయి గారు మీరు పొరపాటున నాటి ప్రీతి ఇచ్చేశారు అయితే ఏం కొంప మునిగింది అదేంటి అమ్మాయి గారు మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా తింటాను ఏంటి ఈ జొన్న కూడా మరోవారు ఏ తినకూడదా నువ్వు రోజు తినటల్లా వద్దమ్మాయి గారు మీరు ఇప్పుడు తినడమే ఇంకేమన్నా ఉందా ఇచ్చేయండి గోపి అమ్మాయి గారు గోపి ఇచ్చేయండి అమ్మాయి గారు ఏమిటి అలరి కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది నువ్వు వెళ్ళు అమ్మాయి గారు గోపి వెళ్ళు గోపి ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేసి తెచ్చాను తీసుకుపోయి తిను అమ్మాయి
గోపన్న. నన్నా బాబు? అవును గోపన్న. నా పేరు మీకెట తెలుసు బాబు? అరే నీ పేరు తెలియని వాడేవాడు. కమా, నాకు అలవాట్లేదు. అరే దీనికి అలవాటు ఒకటే, మగంత అలవాటు ఏంటి? వద్దు కమా, బాబు. కమా, కమా, కమా. నీతో నాకు చాలా పని ఉందో. ఏంటి బాబు? చూడు, భద్రాద్రావుడికి పర్లేదు పర్లేదు పర్లేదు, భద్రాద్రావుడి కళ్యాణం చేయాలి. రాపదం ఒట్టు ఎక్కువగా ఉంది బాబు. ఇంకో మంచి టైం తెచ్చాయంటో చెప్పుకొని చూద్దాం. ఏముంటుంది? బంతిపు, జాపండు. అయితే నువ్వు చెప్పు. అది ఇంగ్లీష్ తాయం. ఇంగ్లీష్ టైమా? ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేతలు అయితే ఈ పడికి ఒకటేమిటి 100 రాసి పరిచేవాడి. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా, ఆయన పేరు ఏంటి చెప్పమా? ఏదో చెప్పాడే మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు. రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు? ఇప్పుడు రాశారా పెట్టానా? ఆయన చెప్పాడు ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ. లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే లేఖ అంటే ఉత్తరం. ఏమంటే నీ తలకాయ. అదేందో నాకెందుకు? చదివి చూడండి అమ్మాయి గారు, ఏం రాశాడో ఎట్లా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు, ఏం రాశాడు? ఏరా, ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు ఆయన అట్లా చెప్పాడు? 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయి. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దరు. అంత తప్పన్నమాట. అమ్మాయి రాధా, స్నానం చేసి వస్తానమ్మా. పుస్తకాల శ్రద్ధ లేని వాడు చదువులేదు, సంధ్యలేదు. ఏమంటా ఇదిగో, ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొర్రు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తరవిడిగా విస్తారు. అమ్మాయి గారు ఆడిందాట పాడింది పాటాను. ఏమిటి ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది కాదు, ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఒకనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక మాను. నా నోరైతే ముగిస్తారు, ఊరందరి నోరు ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తియ్యగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వులో బాటయింది. నీ అనుగ్రహం. ఎక్కడ దొరికింది కూతురు? దాని పుస్తకాలు దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీకు చెవికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లల మించి బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? బాధ్యతలు బరువులు అంటున్నావు. అదేరా మన రాధ ప్రేమటప మొదలెట్టింది. ప్రేమటప గుడ్. వయస్సు సత్యం ఉంది, కాలేజ్ చదువు, కాలేజ్ కళ్యాణ మంటపం. హ్యాండ్ రైటింగ్ బాగుంది, కుర్రాడు కూడా నీట్గా ఉండాలి. మంచి భాష రాశాడు. నేను చదువుకునే రోజుల్లో ఈ మాత్రం తెలియదు ఎక్కడిది. గుడ్, బ్రిలియంట్ స్టూడెంట్, పైకి వస్తాడు. రాజు, ఇటువంటి ప్రేమ కలాపాల్లో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు నాన్న లేదు, ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు హామ్గా ఉంటారు. బాగా ఆలోచించాలి. ఎక్కడ కచ్చేది అక్కడ కచ్చి. ఒరే తమ్ముడు, ఆ గొడవలు నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ అఫేర్, నీకేం తెలుసు? ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, అది 2వ పెళ్లి. బావగారు, యూ డోంట్ వర్రీ, అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అమ్మా, ఏమన్నా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా. నేనే ఇచ్చేదానిగా. చూడమ్మా, నీకంతా తెలుసు, నేను ఎన్నిటినో ఎందరినో ఎదిర్చి నేను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం. అవునంటావా? నిజమే నాన్న. మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నం అయిపోతే నేను ఇంకావలో చెప్పమ్మా. ఏమిటి నాన్న, ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది. జరగదు.
ఉరకలు వేసే వయసు ఘాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. నాన్న కానీ తల్లి, ఒక్క మాట, మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తోంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగి తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు నాన్న తల్లి. నాన్న మీకు నా మీద నమ్మకం లేదా? నేను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యను నాన్న. నన్ను నమ్మండి, నేను మీ బిడ్డను నాన్న, మీ బిడ్డను. నా బంగారు And that his old shoes had been removed. At first, he was pleased with the discovery, hoping that it might be the forerunner of his release. You know it? Just I got a message. I want to go out. All right, go. Thank you. అబ్బా జవాబు ఇచ్చిందా? ఏమందిరా? చెప్పరా అబ్బా చెప్పరా అంటుంటే ఇది మీకు ఇమ్మన్నారు బాబు. ఏమిటిది? లవ్ లెటరేనా? తొందరపడకండి. ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అబ్బా త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా. రాధా లవ్ లెటర్ ఇస్తారా? లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ బోగిలు ఏరేస్తాను. ఇంకా ఇస్తాము. నువ్వేనా రామ్? ఉండండి సార్, కొంచెం ఉండండి. పళ్ళు కదిలి కళ్ళు బయలు కన్నాయి. ఏం వినపడడం లేదు, కనపడడం లేదు. అవును, ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలేస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్, ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్. పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరిన్నారా? పళ్ళు రాలగొడతాను. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయినాయిగా. రెండో పక్క అలాగే ఉన్నాయిగా. ఓ, కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న కలుసుకో. వై రెడీ, 1 2 3. తండ్రి పేరు జాస్తి జగన్నాథరావు గారు, తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. జమీందారు. మీ నాన్నగారు? కీర్సెట్ సార్. మీ అన్నగారు? బతుకున్నారు. మీ ఆస్తి? చిరుసగం బతుకున్నాం. ఒక సగం ఎంత? 10 లక్షలు. 10 lakhs. కానీ నా ప్రేమధనం ముందు అదంతా ఒక రుణప్రాయం. గడ్డిపోసు, డ్రై స్ట్రా. మిస్టర్ రామ్, అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం వల్ల ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వద్దు సార్, నా ప్రేమ చాలా పవిత్రమైనది. పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం. పెళ్ళ? ఆ అమ్మాయి జమీందారు పిల్ల, అంత తేలిక కాదు. ఎంత బరువైనా పర్వాలేదు, నా ప్రాణం ఇమ్మని ఇస్తాను. ప్రాణం? నాన్సెన్స్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి. ఈ రోజుల్లో ప్రాణాలకు నువ్వు ఎక్కడుందో ఇష్టపడ్డాను మొక్కదన కంటే. మీరెవరో గానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మీరు మ్యారేజ్ బ్రోకరా? నో నో, మేము రాధ మేనమామ గారు. అది మేనమామ. నమస్కారం బాబాయ్ గారు. అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీరుతుంది. కానీ ఆ కాని అవటం తీసిపారేయండి. ఆశీర్వదించండి. 1 లక్షల బరాయించి మూడు పెట్టించేస్తాను. ఆ 3 గుళ్ళు వేయించండి, అలాగే ఇచ్చుకుంటాను. గుడ్ గుడ్, నువ్వు నిశ్చింతగా ఉండవు. హాయిగా నిద్రపో. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదిగో రాధ నీది, 1 లక్ష మీది. గుడ్. థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ. బావగారు, 2 birds at one shot. ఒక గుండుకు 2 పిట్టలు. అంతకంటే నువ్వేం చేస్తావులేరా? మనుషులైతే తంతారని చెప్పి 100 వేల పిట్టలు కలుస్తా. మా బావగారు ఎప్పుడు నా విషయంలో పొప్పులో కాలు వేస్తూనే ఉంటారు. మన అమ్మాయి రాధకు దివ్యమైన సంబంధం చూచాం. సంబంధమా? ఎవరు, ఎక్కడ? జాతి జగన్నాథరావు గారు నిలుగుతుందా? వెనకపోవడం ఏంట్రా? మనకు దూర బంధుత్వం కూడా ఉంది. ఈ మధ్యనగా పోయారు పాపం. అప్పు కోటీశ్వర్లు. వారి రెండో అబ్బాయి బిఏ కుర్రాడు చాపులాగా ఉంటాడు. వారితో మనం తోగలవట్రా? అదంతా నాకు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావగారు, మీకు ఇష్టం కదా చెప్పండి. కుదిరితే అంతకంటే అదృష్టం ఉంటుందిరా. కానీ అమ్మాయి కూడా ఇష్టపడాలిగా. పెద్దవాళ్ళం మనం నిర్ణయిస్తుంది, ఇంకా అమ్మాయి ఇష్టాలు ఏమిటండి? ఇలా చేస్తే ఉత్తరాలకు తీసుకొచ్చారు. తాపకాయ నీ బుర్ర రాను రాను మరి తుప్పు పట్టిపోతుంది. అసలు ఈ కేసు ఏది ప్రేమటపాతో ప్రారంభించి పెళ్లి సంబంధం దాకా వచ్చింది. అయితే ఆ ఉత్తరం కాబోయే పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురుకు రాసిన ఉత్తరం తెలిసిందా? ఏమిటి? ఆ ఉత్తరం జగన్నాథరావు గారు అబ్బాయి రాశాడా? Yes, yes. అయితే అమ్మాయి కూడా ఇష్టమేనమాట. నాకు తెలుసు, నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు. బావగారు, మిగతా ఏర్పాట్లను చూడమంటారా? అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచన. అలాగే అయితే వాళ్ళని తొందరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకోమంటాను. ఓకే. ఏమండి 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 నేనండి త్యాగరాజుని. గోపం చెప్పిన సమాధానం వేడి వేడిగా తీయగా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ సమాధానం మీరు పంపిందేనండి?
అవునండి, లేకపోతే అంత మధురంగా ఎందుకుంటుంది. చూడండి, ఈ చెంప మిగిలింది. మీరు స్వయంగా మీ స్వహస్తాలతో సన్మానిస్తే నా జన్మ తరిస్తుంది. క్షమించండి, గోపి వచ్చి మొరటివాడు, కానీ చాలా మంచివాడు సుమండి. తొందరపడ్డాడు. ఆ తొందరపడ్డం మీరే పడి ఉంటుంది. ఎంత మధురంగా ఉండేది. పోనివ్వండి, అసలు విషయానికి వద్దాం. మరి నన్ను ఎప్పుడు నెగ్గిస్తారు? మీరు నెగ్గించకపోతే జీవితంలో నేను నెగ్గలేదు. ఓడిపోయి వాడిపోయి రాలిపోయి. నిజం, ముమ్మాటికి నిజం. భగవంతుడు కూడా అవునంటున్నాడు. చూడండి, మిమ్మల్ని ఇట్టే సమాధానం చెప్పమన్నాడు, అట్టే బాగలేదు. పెళ్లి విషయం మీరు మాత్రం ఉన్నఫలంగా చెప్పమంటే ఏం చెప్తారు, ఎలా చెప్తారు? కాకపోతే నా హృదయం, నా తుది నిర్ణయం మీకు తెలియాలి. అని ఎప్పటికైనా మీరు నన్ను నెగ్గించాలి. మీ మాట నిలబెట్టుకోవాలి. ఏమంటారు? చూడండి, చిలుపులు బాగా పడుతున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని దేవుదాకా దిగబెడతారు. వస్తారా? నో థ్యాంక్స్, పర్వాలేదు రండి. చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా. నువ్వు నా పక్కన నాకు సరదాయి. అవునా, కాలికి రాసి తడిచి పుట్టయిపోయారా? వసంతగా ఎదురు కానీ రండి, పాకలో కూర్చుంటండి. వద్దురా, నేను ఇంటికి వెళ్తాను. నన్ను దేవుడు దాచించేసి. అదేవాడు గోదావరి మంచి పోటీ మీద ఉంది, ఎడవడానికి కూడా ఇల్లు లేదు. వసంతగా వెళ్ళొచ్చు, రండి, పాకలో కూర్చుంటుంది. అయ్యో, నువ్వు తగ్గిపోతున్నారా? చూసుకోండి, మీరు వెళ్ళి కానీ వేడి పాలకపోతుంది. పాలకు ఏమిట్రా? అంటారా? తాగండి అమ్మాయి గారు. నువ్వు? నేను తాగారండి. ఉట్టమ్మాయి గారు. ఈ కాసు నువ్వు తాగు. ఎంగిల్ చేయలేదు కదా. ఎరా గోపి, ఆయన్ని కొట్టావట? ఎవరిని? ఆ లవ్ లెటర్ మనకండా కొట్టడంలో అట్ట ఇట్టగానే అమ్మాయి గారు సాసి ఒక్క లెంపగా ఇచ్చేసరికి నా సావిరంగా దెబ్బతో కళ్ళు తిరిగి దబుక్కులు పడ్డాడు అబ్బాయి. కనకారం చేశావు, అలా కొట్టడమే. మీరే కదండి చెప్పారు. చెప్తే నేనే చెప్తే చేసేయడమేనా? మరి మీరు చెప్పడం చేయకపోవడం కూడానా? దుప్పుల్లో దూకమంటే దూకుతారు. చెప్పండి, గోదావరిలో పడమంటారా? పడతాను. నేనంటే నీకెందుకంటే ఎందుకంటే ఎందుకు అంటే పూర్వజన్మలో నువ్వు నాకెప్పుడో రుణపడి ఉన్నావురా, అందుకు. నిజమా అమ్మాయి గారు? నిజమే. అమ్మాయి గారు, చాలా నుంచి నా మనసులో ఉండ ఊసి చెప్తా, ఏమనుకోరు కదా? చెప్పు. అమ్మాయి గారు, మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎన్నో ఏళ్లగా మిమ్మల్ని ఎరుగున్నట్టు. కానీ బుద్ధరికి 10 ఏళ్ళు కానీ కదా తెలుసు. అయినా అదేంటో ఇంతకు ముందే ఎక్కడో చూసినట్టు ప్రేమ. ఏందబ్బా ఎక్కడ చూశానా అని అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలిసింది. పక్క జన్మలో ఎప్పుడో మిమ్మల్ని చూశా. అప్పుడు ఇట్టగే పడవ తొలుగుతారు. అంతే కదా అమ్మాయి గారు? ఈనాటి ఈ బంధం ఏనాటిదో.
నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెను ఏనాటి గంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెను ఈనాటి గంధమే నాటిదో చుక్కలు పొదిగిన ఆకాశం మక్కువలొలికే మన కోసం చుక్కలు పొదిగిన ఆకాశం మక్కువలొలికే మన కోసం మంచు తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది మంచు తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది ఈనాటి ఈ గంధమే నాటిదో నీ కను పాపల ఊయలలో నే పసి పాపల పవళిస్తా నీ కను పాపల ఊయలలో నే పసి పాపల పవళిస్తా అనురాగము అనురాగమునే ఆలపించి నిములాలిస్తా అనురాగము అనురాగమునే ఆలపించి నిములాలిస్తా నీలో నాలో నేనేలే నీలో నాలో నేనేలే మనలో మమతే చిరంజీవిలే ప్రేమ రూపము మనమేలే ఈనాటి ఈ బంధమే నాటిదో నీ సిగ విరగాజినై నీ ఎద నెల రాజునై నీ నగముల రాసినై నీ మగసిరి దాసినై నీవు నేను నిజమై రుజువై నీవు నేను నిజమై రుజువై ఎన్ని యుగాలుగా ఉన్నాము ఎన్ని జన్మలు కన్నాము ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసిను ఈనాటి ఈ బంధమే నాటిదో ఏంటో గారు నాకు భయం వేస్తుందిరా చుట్టుపట్టు గురువులో ఏ ఉరువులుగా అమ్మాయి గారు పాజాలు మా అవ చెప్పేది దేవుడి పాజాలంట బాజాలా అయితే నాకు బాజాలంటేనే భయమేమో ఇదివరకునే ఒకరినొకరు ఎగుండటం వల్ల ఈ పెళ్లి చూపులనే తతంగం అవసరం లేకుండానే పోయింది. అంతే కదండి, మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? ఇంకి మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్కగారండి. నమస్కారం. సరే కూర్చో. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు. బాబు, ఒక్క మాట చెప్పండి ప్రార్థన ఆరోపణ. మామగారు. అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓ ఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి. అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది అండి. గానేటకాయ న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాణ్ణి నా ఆశ కంటే
పొడుచు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నో 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 నో, నా ఇష్టమే లేదు మావగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు వాళ్ళడు అల్లరి చేసి పెళ్లి చేసుకుంటున్నావు. బెటర్ కదా కాయ పెళ్లి చేసుకుని అలా చేయకుండాను. పంచాంగం ఏంటి మంచిగా చూడండి. అమ్మా రాధా, రాధా ఒక శుభవార్తమ్మా, సంతోషవార్త చెప్పండి. ఏమిటి నాన్న? రాధ, నువ్వు నిజంగా వెలుగోటి వారి బిడ్డ. అన్నమాట నిలబెట్టుకుని మన వంశానికి వన్నీ తెచ్చావు. ఏమిటి నాన్న? ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి సాంప్రదాయానికి తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించి ఏరి కోరి ఎంత అల్లుని తెచ్చావు మనం. ఆ రాములు ఎవరో కదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు, జాస్తి జగన్నాథరావు గారమ్మా, వాళ్ళ రెండో అబ్బాయి మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతున్న మన సంస్కారం, మన సాంప్రదాయం. నా బంగారు తల్లి. నాన్న ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం, త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా, మనసులో కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గాన్ని నుంచి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా, ఆశీర్వదిస్తుంది. అమ్మాయి గారు, ఇంకెంతకాలం ఇస్తావురా? ఏ అమ్మాయి గారు? నాకు పెళ్లిరా. అచ్చా, ఇన్నాను అమ్మాయి గారు, ఇన్నాను. ఆ అబ్బాయి గారేగా చాలా మంచి ఆయన, మనిషి కూడా అందంగా ఉంటాడు. నీకు అన్ని ఉండాలా తగ్గాయి. వచ్చావు గోపన్న, చూడు ఒక పని తీసి పెట్టాలి. చెప్పండి బాబు గారు. ఈ ఉత్తరం మీ అమ్మాయి గారికి ఇవ్వాలి. బాబు గారు, బాబు గారు క్షమించండి బాబు, తిరిగి తప్పు ఏదో ఏదో అవకాశంలో చేసేసాం. మరి ఈ చెంప మిగిలిందిగా. ఆ చెంప సంగతి పెళ్ళయ్యాక మా అమ్మాయి గారు చూసుకుంటారు దీన్ని బాబు. నాకు భయం వేస్తుందిరా. ఎంత పెద్ద ఉరుములా! ఏ ఉరువులుగా అమ్మాయి గారు? బాజాలు, మా అమ్మ చెప్పేది దేవుడి బాజాలంట. బాజాలా? కడుపు నిండా భోజనం చేసావా? చేశాను అమ్మగారు. ఏమే నువ్వు? ఓ లడ్లు భలే బాగుంటాయి అమ్మగారు. సర్లే ఇంటి దగ్గర కనపడుతుందా పెట్టిస్తాను. పోండి. బాబు గారు అల్లుడు, మన గోపన్న పల్లి పదాలు చాలా బాగా పడతాడు. అలాగా? ఇలా పాట పాడు. ఆడు గోపన్న. నీకు కూడా సిగ్గట్రా, పారా. ముద్దబంతి పువ్వులో మోగ పళ్ళ ఊసులో, ముద్దబంతి పువ్వులో మోగ పళ్ళ ఊసులు, ఎనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే.
ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు ఎనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. పూల బండలో దారంగా గుండెని తెలుసు, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. పూల బండలో దారంగా గుండెని తెలుసును, పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వునా ఏడ్చినా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఏ కన్నీ కొనకాల ఏముందో ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు వెనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులు. మనసును గది కానీ బాసుండది దానికి, చెవులుండే మనసుకి వినిపిస్తుందా ఇది. మనసును గది కానీ బాసుండది దానికి, చెవులుండే మనసుకి వినిపిస్తుందా ఇది. ఎద మీద ఎదగెట్టి సొదలన్నీ ఎనుకో ఇనుకొని బతుకును ఇంకుగా రుద్దుకు. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు ఎనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసును. కోటి దేవుళ్ళు వరిసి చూస్తుంటారు, ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు. కోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు. కన్నుల కన్నీళ్ళు కడుపు తీపి జీవనలు, కన్నుల కన్నీళ్ళు కడుపు తీపి జీవ మనసు బాసలు. ఈ మూగ మనసు బాసలు నీకిద్దరికీ శేషలు. ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు వెనుక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులు ఏమా ఎందుకు గోపన్న? బాబు గారు అంతా పెద్ద పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నారు. ఈ మధ్య నేను ఈ పువ్విస్తే అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న. రాధ, ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసు, ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ళ పువ్వు, అందుకని. బాబు మీరు దేవుడు. అమ్మాయి నా చేతుల్లో ఉందిరా. పెళ్ళయ్యాకంతా బాబు గారు ఇష్టం. బాబు మా అమ్మాయి గారిని మళ్ళీ మాకు ఎప్పుడు చూపిస్తాం? అరే ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకనమాట. బాబు గారు ఆ పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదావరి మమ్మల్ని దాటనేది గోపి.
థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ మావోయ్ ఏంటి అడ్డాలి మావా, అమ్మాయి గారి పెళ్లి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఓస్ ఇంతేనా? నేను చెప్పనా? చెప్పు. మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై, ఇలాగేంటి? లేకపోతే నీలాగేంటి ఏనమ్మా అంటుంటే, అమ్మాయి గారేమో ఇట్లా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయన ఆఫీస్ పనులు వీళ్ళు చూసుకుని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు. అరే బా అని దగ్గరికి వెళ్ళి పిల్లా అని పిలుస్తారు. అమ్మాయి గారు పిల్లలు పిలుస్తారంట ఎవరన్నా? మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? ఎవరనుకో ఫోన్లే రాధా అని పిలుస్తారు. అప్పుడేమో అమ్మాయి గారు పలకరు, అల్లుడు గారు పక్కన కూర్చుంటారు. అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాధా ఇట్లా చూడు అని గడ్డ పట్టుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదే మావా, అంటే అదే అట్లా చేయిసులు పారేగానే అల్లుడు గారి కోపం వస్తుంది. అమ్మాయి గారిని ఠాపున గుద్దుతారు. అమ్మాయి గారిని కొట్టనే చంపేస్తాను. నువ్వెవరు అంట చంపడానికి? ఆయన మొగుడు ఆయన ఇట్టం మధ్య నీకేంటి? సరేలే. అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా? నీలాగా ఎగరతారేంటి? పక్కన నవ్వుతారు. అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తినాడా, నా వంతు వచ్చిందని అలా కూర్చుంటారు. అమ్మాయి గారు బతిమాలంటారు. అమ్మాయి గారు బతిమాలకే ఓయబ్బా ఎట్టంటోడైనా బతిమాలాల్సిందేలే. బతిమాలతారా? అల్లుడు గారు ఇంకా అట్టాగే కూర్చుంటారు. అమ్మాయి గారు అల్లుడు గారు అప్పుడేమో పాట పాడుతేనే అంటారు. అమ్మాయి గారు సరేనని పాట పాడతారు. బండ
పంపించాం మంచాన పడ్డాడు. మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మనసు కుదుటపరుచుకోవాలి. చూడండి, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా, అత్తారింటికి పంపించక తప్పుతుందా? అలా చెప్పండి బాబు. లోకంలో ఎవరు చేయండి చేశామా, ఎవరికి జరగండి జరిగింది. పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు. మరి ఇంకేమండి, మీరు నెమ్మదిగా ఉండాలి. మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పనిచేయవు, పైగా వేస్ట్ అయిపోతాయి. అమ్మా వెళ్ళొస్తాను. మామయ్య మా ఓయ్ నేను పని చెప్తా చేస్తా. ఏంటా? నన్ను పెళ్లి చేసేసుకో. అది కాదు మామ, రోజు వంట వండి పెడతా. ఊరుకావా, పెళ్ళిలేదు గిట్లేదు, ఊరుకా. ఎందుకు లేదు వంట. ఇదిగో నిన్నే ఎందుకు లేదో చెప్తానే చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడవా, పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి లేదు గిళ్ళి లేదు అంటున్నాడు. లేకుంటే ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ఒరే గోపి, ఇప్పుడు అట్టాగే ఉంటదిరా. కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అమ్మలు కాసిపోయడానికి, చాకరీ చేయడానికి పెళ్ళామంట లేకపోయింది అని అప్పుడు అనిపిస్తుంది. ఎలా ఉంటే చాకరీ చేయడానికేనా? భర్తకు సేవ చేయడానికి కాకుండా ఇంకెందుకురా? ఎవరైనా చాకరీ చేయాల్సిందేనా? ఎంత మారానైనా చెయ్యాల్సిందే. చెయ్యకపోతే అది పెళ్ళాము కాదు. అయితే అమ్మాయి గారు కూడా ఏ అమ్మాయి గారు పొమ్ము తెలిసే మావా, అమ్మాయి గారు చాకరీ చేసి ఏడాలిసిపోతారో నన్ను భయంగా ఉందా? అంత బాధగా ఉంటే చాకరీ చేసే భారీగా నే ఉంటానని నువ్వు పెట్టకపోయా ఆయన్ని. నాకే కాస్తే నీ చేతిలోనే సస్తానని ఏనాడో చెప్పానుగా. ఇదిగో మా, అదేం లేదు. ఒక్కటే మాట చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా. ఎదగోలని నా ప్రాణాలు తీసుకురండి. చూసావా అమ్మా, ఆడి మనసు బాగాలేదు లేదా, మెల్లిగా ఆడే దారి పక్కన. ఆడు దారికి రాకుంటే నేను పొంగారిపోతా. ఏమే పిల్ల ఎక్కడికే? ఆడు రమ్మని పిలిచేదాకా రాను పో. ఇద్దరు